మీరు ఎప్పుడునా ఒక ఆలయం గురించి విన్నారా? అక్కడ రాత్రిండు విగ్రహం స్వయంగా కదులుతుందని నమ్ముతారా? కర్ణాటక కొండలో ఉన్న ఒక ప్రాచీన అద్భుతం చెన్నగిరి ఆలయానికి స్వాగతం. సూర్యాస్తమయం తర్వాత వింత సంఘటనల కప్లు స్థానికులు చెప్పుకుంటారు. వివరించలేని శబ్దాలు, కదులుతున్న నీడలు, మరియు అన్నిటికంటే ఆశ్చర్యకరంగా ఉదయానికి దేవత విగ్రహం స్థానం మారుతుంది. ఇది దైవశక్తి లేదా ఇంకేమైనా ఉందా? చెన్నగిరి ఆలయ రహస్యాన్ని అన్వేషిద్దాం. ఈ ఆలయం ఇక్కడ చెన్నకేశవ అని పిలువబడే శివుడికి అంకితం చేయబడింది మరియు శతాబ్దాలుగా ఉంది. హోయసల రాజవంశం కాలంలో నిర్మించబడింది నమ్ముతారు. ఈ ఆలయం దాని సమంతం కోసం మాత్రమే కాకుండా భక్తులు నివేదించిన వింత దృశ్యాలకు కూడా ప్రసిద్ధి చెందింది. ఈ నిర్మాణం క్లిష్టమైన శిల్పాలు, ఎత్తైన గోపురం మరియు రహస్యమైన విగ్రహం ఉన్న గర్భగుడితో ఒక నిర్మాణ అద్భుతం. కానీ ఈ ఆలయాన్ని నిజంగా ప్రత్యేకంగా చేసేది ఏమిటంటే దేవత రాత్రిండ్రు స్వయంగా కదులుతుందనే నమ్మకం. దశాబ్దాలుగా ఆలయ పూజారులు మరియు భక్తులు అసాధారణమైన దాన్ని గమనించారు. ప్రతి ఉదయం విగ్రహం యొక్క స్థానం మునుపటి రోజు కంటే కొద్దిగా భిన్నంగా కనిపిస్తుంది. కొందరు దేవత చేతులు మరియు పాదాలు మారుతాయని పేర్కొంటారు. మరికొందరు రాత్రికి మొత్తం విగ్రహం దాని వంపుని మారుస్తుందని నమ్ముతారు. కానీ అది అక్కడితో ఆగదు. ఆలయం దగ్గర నివసించే గ్రామస్తులు రాత్రిళ్ళు వింత శబ్దాలు వినిపిస్తున్నాయని నివేదిస్తున్నారు. గర్భగుడి లోపల అడుగుల చప్పుడులు, గంటలు స్వయంగా మోగుతున్నాయి మరియు ఎవరైనా దగ్గరికి వచ్చినప్పుడు అదృశ్యమయ్యే భయంకరమైన గుసగుస శబ్దం. అత్యంత భయంకరమైన కకలలో ఒకప్పుడు రాత్రింపుడు ఆలయంలో బంధించబడిన ఒక ఆలయ పూజారి నుండి వచ్చింది. అతను గర్భగుడిలో ఒంటరిగా కూర్చున్నప్పుడు విగ్రహం చుట్టూ భారీ అడుగుల చప్పుడు వినిపించిందని పేర్కొన్నాడు. అతను తిరిగినప్పుడు విగ్రహం దాని అసలు స్థానం నుండి కొద్దిగా మారినట్లు అనిపించింది. మరుసటి ఉదయం తలుపులు తెరిచినప్పుడు విగ్రహం ముందు కంటే భిన్నంగా వంగి ఉందని ఇతర పూజారులు ధృవీకరించారు. శివుడు స్వయంగా రాత్రిండు ఆలయంలో తిరుగుతూ పవిత్ర స్థలాన్ని ఆశీర్వదిస్తున్నారని కొందరు భక్తులు నమ్ముతారు. దైవశక్తి విగ్రహం ద్వారా ప్రవహించి దానికి ప్రాణం పోస్తుందని మరికొందరు నమ్ముతారు. కానీ దీనికి శాస్త్రీయ వివరణ ఉండొచ్చా? చాలా మంది దీనిని ఒక దైవిక దృగ్విషయంగా భావిస్తున్నప్పటికీ సందేహాస్పదులు శాస్త్రీయ వివరణలను ప్రతిపాదించారు. ఈ కదలిక సహజ భూకంప మార్పులు, ఆలయ నిర్మాణం లేదా రాతి విగ్రహంలో స్వల్ప వ్యాకోచాలకు కారణమయ్యే ఉష్ణోగ్రత మార్పుల వల్ల కావచ్చు అని కొందరు సూచిస్తున్నారు. అయితే ఈ సిద్ధాంతాలు అడుగుల చప్పుడు మరి గంటలు మోగుతున్న శబ్దాలను వివరించడంలో విఫలమవుతాయి. ఇది కేవలం శాస్త్రమే అయితే చాలా మంది ప్రజలు ఆలయంలో అతీంద్రియ అనుభవాలను ఎందుకు నివేదిస్తున్నారు? చెన్నగిరి ఆలయ రహస్యం ఇంకా పరిష్కారం కాలేదు. అది దైవ జోక్యమైన, వివరించలేని అతీంద్రియ శక్తి అయినా లేదా తెలియని సహజ దృగ్విషయమైన ఈ ఆలయం చుట్టూ ఉన్న కప్లు నమ్మేవారిని మరియు సందేహాస్పదులను ఆకర్షించడం కొనసాగిస్తున్నాయి. ఒక విషయం ఖచ్చితంగా ఉంది: ఈ ప్రాచీన ఆలయం వివరణకు అందని శక్తిని కలిగి ఉంది. మీరు ఎప్పుడైనా ఈ ఆలయాన్ని సందర్శించారా? లేదా ఇలాంటి రహస్యాలు ఉన్న ఇతర ఆలయాల గురించి మీకు తెలుసా? వ్యాఖ్యలలో నాకు తెలియజేయండి. మరియు మీరు మిస్టరీ కథలను ఇష్టపడితే మరిన్ని అద్భుతమైన కంటెంట్ కోసం లైక్ చేయడం, షేర్ చేయడం మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.